ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క అని ప్రజాస్వామ్యం గురించి ఘనంగా చెప్పుకుంటాం. కానీ బీఆర్ఎస్ సర్కారులో ప్రజలకు ప్రభుత్వానికి చాలా దూరమే కొనసాగింది. ప్రజాస్వామ్యాన్ని చుట్టి అటకెక్కించి రాచరికాన్ని తలపించేలా సాగింది బీఆర్ఎస్ పాలన. ఇప్పటికే ఈ విషయం అనేక సార్లు రుజువైంది. మరో అనుభవం అనాలో అవమానం అనాలో తెలియదు, కానీ బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఇలాంటి అనేక ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అందులో ఇది మరొకటి. అక్కడున్న ఒక డిఎస్పి స్థాయి అధికారి, మీరు మా ఎమ్మెల్సీ అనుకొని మిమ్మల్ని లోపలికి రానిచ్చాము కాబట్టి మీరు కాదు, గో బ్యాక్ అన్నాడు. ఇదే మాట. అంటే అదే విషయాన్ని నేను ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేఖ ద్వారా తెలిపాను. ఎందుకంటే ఎక్కడ ఇవ్వాలని అక్కడే ఇచ్చాను. కానీ ఇప్పటి వరకు నాకు దాని మీద ఎటువంటి సమాచారం కానీ సమాధానం కానీ లేదు. విన్నారుగా, ఈయనెవరో కాదు, టీచర్స్ ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి. ఆయన వెళ్ళింది ఏ నిషేధిత ప్రాంతానికో, భారత్ పాక్ బోర్డర్కో కాదు, ప్రగతి భవన్కు. అప్పటి సీఎం, ఇప్పటి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కలిసి సమస్యలు చెప్పుదామనుకుంటే ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. మొదటిసారి గేటు బయట నుంచి తిప్పి పంపేసి, రెండోసారి గేటు దాటి వచ్చాక తమ పార్టీ ఎమ్మెల్సీవి కాదు కాబట్టి వెనక్కి వెళ్లిపోవాలని ఓ డీఎస్పీ స్థాయి అధికారి చెప్పారని నర్సిరెడ్డి శాసనమండలి సాక్షిగా తన ఆవేదన చెప్పుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 సార్లు ప్రయత్నించినా సీఎం కాదు కదా, ఆయన పేషీలోని అధికారులు కూడా స్పందించలేదని ఆయన వాపోయారు. ఇదే విషయాన్ని మండలి చైర్మన్ కు చెబితే ఆయన మౌనం వహించారంటూ గద్గద స్వరంతో చెప్పారు నర్సిరెడ్డి. గత పాలనలో ఒక ఎమ్మెల్సీ పరిస్థితే ఇలా ఉంటే మిగతా సామాన్యుల దుస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తనకు జరిగిన అవమానంపై అప్పటి సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తే ఇప్పటి వరకు తనకు రిప్లై రాలేదన్నారు నర్సిరెడ్డి. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంది, రాచరికం అంటే ఏంది అనేది మనం చర్చనీయాంశంలో ఇదన్నమాట నాకున్న అనుభవం. గత ప్రభుత్వానికి ఎన్నికైన దగ్గర నుంచి ఒక 30 సార్లు అపాయింట్మెంట్ అడిగాను. ఈ లేఖ గౌరవ మన చైర్మన్ గారికి కూడా ఇచ్చాను. చివరికి ఇట్లా జరుగుతలేదు, నాకు దొరుకుతలేదు, మీరన్నా నాకు ఆ అవకాశం కల్పించండి అని. వారు కూడా మౌనంగానే ఉండిపోయారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచిది కాదని చెప్తున్నా. కానీ కాలం మారింది. గడిల పాలనకు చరమగీతం పాడారు తెలంగాణ ప్రజానీకం. అసలు సిసలైన ప్రజాస్వామ్యం అంటే ప్రజాపాలన అని భావించే కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కడంతో పరిస్థితులు మారాయి. అప్పటి సీఎం కేసీఆర్ తీరును చూసిన నర్సిరెడ్డి కొత్త సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై అదే సభలో అందరి ముందు చెప్పిన మాటేంటో మీరే చూడండి. 8వ తారీఖు నాడు ప్రజా దర్బార్ పెట్టారు ప్రజావాణిలో. ఎట్లుందో అని చూద్దామని వెళ్ళాను. వెళ్ళగానే ముఖ్యమంత్రి గారు కలిశారు. నేను అప్పుడు నాకు అనిపించింది ఆయన ఈజీ యాక్సెస్. ఒక్కరోజే కాదు మధు గారు, మీరు మాట్లాడగా చెప్తున్నా, ఇప్పటికి నేను 4 సార్లు కలిశాను. 4 సార్లు కలిశాను 10 రోజుల్లో. అదే ఎందుకు చెప్తున్నాడు సభలో, ఇలాగే ఉండాలని చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి. ఇలా ఉండాలని చెప్తుందుకే ఈ సభలో ప్రస్తావిస్తున్నా. నేను ప్రజల కొరకు ఉండాలని చెప్తున్నా, ప్రజల కొరకు జరగాలని చెప్తున్నా. ఒకటి కాదు, రెండు కాదు, 10 రోజుల్లో 4 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశానన్నారు నర్సిరెడ్డి. 4 ఏళ్లలో 30 సార్లు ఆర్జీలు పెట్టుకున్నా కంటికి కనిపించని ఆ సీఎంకు అడగకుండానే ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఆలకిస్తున్న ఈ సీఎంకు ఎంతో తేడా ఉందని ప్రశంసిస్తున్నారు నర్సిరెడ్డి. ఇదే పంతాను ఇకపైనా కొనసాగించాలని కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల స్వేచ్ఛ కోసం ఇప్పటికే పునాదులు పడ్డాయి. దానికి సజీవ సాక్ష్యమే ప్రజావాణి. ప్రజలు తమ వాణిని వినిపించుకునేందుకు ఓ అవకాశాన్ని కల్పించింది రేవంత్ సర్కార్. ప్రజలకు అల్లంత దూరంలో ఉండే కేసీఆర్ కు పిలిస్తే పలుకుతా అంటున్న సీఎం రేవంత్ రెడ్డికి ఎంత తేడా ఉందో అని ఇప్పటికే ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది.